నోటీసులు ఎస్ఎల్పి సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఇచ్చారు. అండ్ అది కూడా అడగడం జరిగింది, 10 నెలల్లో మీకు ఏమైనా స్టే ఉందా హైకోర్టులో, మీరు ఎందుకు విచారణ జరపలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ఏదైతే నోటీసులకు సంబంధించి వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఏమన్నా చెప్పారా కోర్టు? ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు వేరే పనులు కూడా ఉన్నాయి, స్పీకర్కి వేరే పనులు కూడా ఉంటాయంటే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు. వేరే పనులు ఉన్నాయని చెప్పి ఈ పని చేయకపోవడం, ఇది పెండింగ్ పెట్టడం మాకు అర్థమవుతుంది, మీ వ్యూ ఏంటో, అందుకని మేమే డిసైడ్ చేస్తామని జడ్జెస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కోర్టే డిసైడ్ చేస్తుంది రీజనబుల్ టైం. ట్యూస్డే రోజు కేసు వస్తుంది, ట్యూస్డే రోజు విచారణ జరిపి ఆ రోజు రిజర్వ్ చేస్తారు. సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇరు పక్షాలు, ఆ రోజే జడ్జిమెంట్ రిసీవ్ చేస్తారు. అండ్ ఇంకోటి మీరు అన్న క్వశ్చన్కి డిసైడ్ చేయలేరు, డైరెక్ట్ చేయలేరు అంటే స్పీకర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఉన్నారు. స్పీకర్ విల్ వేర్ 2 hats. లెజిస్లేటివ్ హ్యాట్ వేసుకుంటే తనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటుంది, బికాస్ ఈజ్ అ లెజిస్లేటర్. ఇక్కడ జ్యుడిషియల్ క్యాప్ వేసుకున్నారు. సో ఆయనకి జ్యుడిషియల్లో హీస్ నార్మల్ లైక్ నార్మల్ ట్రిబ్యునల్. ఒక ఎన్సీఎల్టీ ఎన్జిటీ ఎట్లనో సుప్రీంకోర్టు ఎట్లయితే డైరెక్షన్స్ ఇస్తుందో అలానే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ స్పీకర్ మాకు ఇమ్యూనిటీ ఉంది అనడం దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అట్లీస్ట్ 6 కేసెస్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్కి. జయంత్ పాటిల్, సునీల్ ప్రభు, గోవా, కేశం మేఘాచంద్ర, రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్ ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు స్పీకర్కి గడువు ఇచ్చినాక స్పీకర్ డిసైడ్ చేయకపోతే సుమోటోగా సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేలను, 13 మంది ఎమ్మెల్యేలను, బీఎస్పీ వాళ్ళని. సో అది పాయింట్లెస్, అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ ఇవ్వలేదని హైకోర్టు చెప్పడం దట్ ఇస్ పాయింట్లెస్. 100% వస్తాయి. అది నేను చెప్పలేను. స్పీకర్ గారు ఎంత తొందరగా డిసైడ్ చేస్తే అంత తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ.